మార్కెట్లో సింగిల్గా కూడా సర్వైవ్ కావడానికి 20,000 per month అనేది సరిపోదండి. సో నాకు మ్యారేజ్ అయితే నా ఫ్యామిలీని పోషించుకోవడానికి 20,000 అనేది నాకు సరిపోదు. సో ఈ వీడియో ఎస్పెషల్లీ నాన్ ఐటీ నుంచి ఐటీకి ఎవరైతే స్విచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చేస్తున్న వీడియో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే తెలుగులోనే వస్తాయి కంపల్సరీ. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసి వీడియోలోకి వచ్చారు కాబట్టి ఈ వీడియో దేని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనేది మీకు ఒక క్లియర్ ఐడియా అయితే ఉంటుంది. చాలా మందికి అయితే ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్డ్ కావచ్చు, వాళ్ళకు వచ్చే సాలరీ సరిపోక నాన్ ఐటీ నుంచి ఐటీకి ఎట్లా స్విచ్ అవ్వాలి. ఇప్పుడు నాన్ ఐటీలో 15,000 20,000 per month కూడా వస్తుంది. సో ఆ అమౌంట్ అనేది కరెంట్ సిచ్యువేషన్లో కరెంట్ మార్కెట్లో సింగిల్గా కూడా సర్వైవ్ కావడానికి 20,000 per month అనేది సరిపోదండి. సో అందుకని చాలామంది ఏం చేస్తున్నారంటే నేను నాన్ ఐటీ నుంచి ఐటీకి స్విచ్ కావాలి, రేపు పొద్దున్న నాకు మ్యారేజ్ అయితే నా ఫ్యామిలీని నేను పోషించుకోవడానికి 20,000 అనేది నాకు సరిపోదు. సో ఒక 50,000 60,000 ఉంటే అట్లీస్ట్ ఐ కెన్ మేనేజ్ ద ఫ్యామిలీ అన్నట్టు చాలామందికి ఒక ఐడియా అయితే వస్తుంది, నేను నాన్ ఐటీ నుంచి ఐటీకి స్విచ్ అవుతారని చెప్పి. సో ఈ వీడియో ఎస్పెషల్లీ నాన్ ఐటీ నుంచి ఐటీకి ఎవరైతే స్విచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చేస్తున్న వీడియో అండి. మీరు ఆల్రెడీ ఐటీలో ఉంటే ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేసేయచ్చు. సో ఎవరైతే నాన్ ఐటీ నుంచి ఐటీకి స్విచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది. సో చాలామంది అంటారు నాన్ ఐటీ నుంచి ఐటీకి చేంజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, నాతో చాలామంది కాల్లో కనెక్ట్ అయిన వాళ్ళు, చాలా మీటింగ్స్లో కనెక్ట్ అయిన వాళ్ళు ఒక్కటే క్వశ్చన్ అడుగుతారు, నేను నాన్ ఐటీ నుంచి ఐటీకి మారాలనుకుంటున్నాను, ఆటోమేషన్ టెస్టింగ్ అనేది చాలా ఈజీ అంటున్నారు, సో డెవలపర్కి వెళ్ళడం అనేది కష్టం అంటున్నారు, సో నేను ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకుని ఆటోమేషన్ టెస్టర్ అవుతాను అని చాలామంది అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమవుతారు అన్నది పక్కన పెడితే ఐటీలో చాలా రోల్స్ ఉన్నాయండి. ఐటీలో ఒక బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు, ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు, ఎస్క్యూఎల్ డెవలపర్ అవ్వచ్చు. మనకి చాలా డిఫరెంట్ రోల్స్ అయితే ఉన్నాయి. ఒక స్క్రమ్ మాస్టర్ కూడా అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి స్విచ్ అవ్వాలి అనుకునేటప్పుడు మీ స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకోండి. మీ స్ట్రెంగ్స్ అంటే మీరు టెక్నికల్గా నేర్చుకోగలరా, మీకు ఇంట్రెస్ట్ ఉందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ అవ్వాలంటే మీరు కంపల్సరీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లైక్ ఒక జావా కానీ, పైథాన్ కానీ, గోలాంగ్ కానీ, సి షార్ప్ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే దాని మీద ఇప్పుడు మీరు జావా నేర్చుకుంటే జావా డెవలపర్కి అప్లై చేయొచ్చు, పైథాన్ నేర్చుకుంటే పైథాన్ డెవలపర్కి అప్లై చేయొచ్చు, అండ్ .NET నేర్చుకుంటే .NET డెవలపర్కి అప్లై చేయొచ్చు. అట్లా మీరు నేర్చుకున్న స్కిల్ని బట్టి మనకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేది కంపల్సరీ ఉంటాయి. సో మీరు ఒక డేటా సైంటిస్ట్ కోర్స్ నేర్చుకుంటే డేటా సైంటిస్ట్కి అప్లై చేయొచ్చు. మీరు ఏంటంటే ఫస్ట్ మీరు చూజ్ చేసుకోవాలి, మీరు నేర్చుకున్న టెక్నాలజీ మీరు ఎంతవరకు నేర్చుకోగలరు. మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మీరు యూట్యూబ్లోకి వచ్చి వాట్ ఈజ్ మీన్ బై డేటా అనాలిసిస్, వాట్ ఈజ్ మీన్ బై జావా డెవలపర్, వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీకు చాలానే వీడియోస్ వస్తాయి తెలుగులో కూడా. సో దాన్ని చూసిన తర్వాత మీరు ఎంతవరకు నేర్చుకోగలరు, మీరు నేర్చుకుంటే మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది మీరు ఒక ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. బ్లైండ్గా ఒక కోర్స్ నేర్చుకుందారి అని చెప్పి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మీ మనీ వేస్ట్ చేసుకోకండి. సో ఇప్పుడు మార్కెట్లో ఒక కోర్స్కి నేర్చుకోవాలంటే చాలా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. మినిమం 15,000 నుంచి 40-50,000 కూడా ఛార్జ్ చేస్తున్నారు. సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ మనీ అండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకోవాలనుకున్నారు, ఆ కోర్స్ ఎన్రోల్ అయిపోయారు 15,000 20,000 బట్టి. ఎన్రోల్ అయిపోయిన తర్వాత మీరు నేర్చుకోలేకపోతున్నారు, మీకు అర్థం కావడం లేదు, అది టెక్నికల్గా ఎక్కువ ఉంది. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే అందులో కూడా కోడింగ్ ఉంటుంది. సో అది మీకు రానప్పుడు మీరు ఎంత నేర్చుకుంటారని ట్రై చేసినా కూడా ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం, వేస్ట్ ఆఫ్ యువర్ మనీ అండి. ఫస్ట్ మీరు ఆలోచించండి, నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చేటప్పుడు మీరు టెక్నికల్గా ఏదైనా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ నేర్చుకోగలను, నాకు ఆల్రెడీ ఐడియా ఉంది, నా అకాడమిక్స్లో జావా నేర్చుకున్నా, సి లాంగ్వేజ్ నేర్చుకున్నా, ఇప్పుడు నేను నేర్చుకున్నా, నాకు ప్రోగ్రామింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో నాకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటే మాత్రమే ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళండి. ఐటీలో కూడా ప్రోగ్రామింగ్ లేని జాబ్స్ చాలా ఉన్నాయి. మీరు చూసుకుంటే మాన్యువల్ టెస్టింగ్కి ప్రోగ్రామింగ్ అవసరం లేదు, బిజినెస్ అనలిస్ట్కి ప్రోగ్రామింగ్ అవసరం లేదు, బిజినెస్ ఇంటెలిజెన్స్కి కూడా అంతగా ప్రోగ్రామింగ్ అవసరం లేదు, స్క్రమ్ మాస్టర్ కూడా ప్రోగ్రామింగ్ అవసరం లేదు. చాలా రూల్స్ అయితే ఉన్నాయి ప్రోగ్రామింగ్ లేనివి కూడా. సో దాన్ని కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే బిజినెస్ అనలిస్ట్కి అప్లై చేయండి, స్క్రమ్ మాస్టర్కి అప్లై చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి మీరు అప్లై చేయడానికి. మీకు ఈజీగా 40,000-50,000 per annum అనేది వస్తుంది. మీకు కూడా ఒక డౌట్ ఉండిపోయింది. డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను ఏ రోల్కి వెళ్ళినా మళ్ళీ ఫ్రెషర్గానే అప్లై చేయాలా, నేను నాన్ ఐటీలో ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఇప్పుడు నేను ఐటీకి స్విచ్ అవుతే మళ్ళీ నేను ఫ్రెషర్గా స్టార్ట్ చేయాలా కెరియర్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అట్లా మేము కంగారు పడకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ TCS కంపెనీ ఉంది, TCS కంపెనీలోనే మీరు నాన్ ఐటీ ఫీల్డ్లో వర్క్ చేశారు, మీరు ఇప్పుడు వేరే కంపెనీకి స్విచ్ అయ్యేటప్పుడు ఒక స్క్రమ్ మాస్టర్ కింద అప్లై చేయాలనుకుంటున్నారు.
అప్పుడు మీకు నాన్ ఐటీలో ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి టీసీఎస్‌లో. ఆ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని స్క్రమ్ మాస్టర్ కింద ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పి రెజ్యూమ్‌లో పెట్టండి. రెజ్యూమ్‌లో పెట్టిన తర్వాత మీరు స్క్రమ్ మాస్టర్ రోల్స్ ఏంటి? రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏ కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చినా సరే వాళ్ళు చూసేది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి? రిగార్డింగ్ స్క్రమ్ మాస్టర్ చెప్తున్నాను నేను. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి? మీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి? అవి మాత్రమే చూస్తారు. ఓకే. సో, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండి, మీ మేనేజ్మెంట్ స్కిల్స్ బాగున్నాయి అంటే మీరు నాన్ ఐటీలో చేసినా, నాన్ ఐటీ నుంచి ఐటీకి మీరు ఈజీగా స్విచ్ కావచ్చు. ఐటీలో స్క్రమ్ మాస్టర్ అంటే ఏముండదండి. సో, డెవలపర్, టెస్టర్, ప్రొడక్ట్ ఓనర్, ప్రొడక్ట్ మేనేజర్ వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేయడమే వాళ్ళ వర్క్. సో, కరెక్ట్ టైంలో, కరెక్ట్ రిలీజ్‌కి, కరెక్ట్ ఫీచర్స్ అనేది రిలీజ్ అవుతున్నాయా లేదా అనేది కోఆర్డినేట్ చేయడం, చెక్ చేయడం అనేది స్క్రమ్ మాస్టర్ రోల్ అండి. సో, మీరు కమ్యూనికేషన్‌లో గుడ్ అయితే యూ గైస్ కెన్ అప్లై ఫర్ ద స్క్రమ్ మాస్టర్. అండ్ బిజినెస్ అనలిస్ట్ అంటే ఒక రిక్వైర్మెంట్స్‌ని మనం కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి టీమ్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. లైక్ డెవలపర్, టెస్టర్ కొన్ని పీఐ మీటింగ్స్ అనేవి యాడ్ చేసి. సో, మీకు బిజినెస్ అనలిస్ట్ ఇంట్రెస్ట్ అయితే బిజినెస్ అనలిస్ట్‌కి అప్లై చేయండి. మోస్ట్ ఆఫ్ ద నాన్ టెక్నికల్ రోల్స్ అవే ఈ రెండే ఉంటాయి ఐటీలో. బిజినెస్ అనలిస్ట్ అండ్ స్క్రమ్ మాస్టర్. బిజినెస్ ఇంటెలిజెన్స్ కూడా కొన్ని టూల్స్ అయితే అవసరం. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు గానీ, కొన్ని ఫ్లో చార్ట్స్ అది వేయడం అండ్ కొన్ని డేటా మీద వర్క్ చేయాలి కాబట్టి కొన్ని స్టాట్స్ రిలేటెడ్ టూల్స్ అయితే అవసరం. మీకు స్టాట్స్ రిలేటెడ్ ఏదైనా ఒక స్టాట్స్‌ని అనలైజ్ చేయడం మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ అనలిస్ట్ మీద అప్లై చేయొచ్చు. ఇంటిగ్రేషన్స్ మీద అప్లై చేయొచ్చు. ఓకే. బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజినీర్స్ కింద అప్లై చేయొచ్చు. మనకి చాలా రోల్స్ అయితే ఉన్నాయి. ఒక్క ఆటోమేషన్ టెస్టర్ మీదే అందరూ పడిపోకండి. నేను చాలా మంది చూస్తున్నా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను నాన్ ఐటీ నుంచి ఐటీకి స్విచ్ అవుతున్నా. అందుకే చాలా మంది మా ఫ్రెండ్స్ చెప్పారు ఆటోమేషన్ టెస్టింగ్ రోల్ బాగుంది. చాలా ఈజీగా జాబ్స్ వస్తున్నాయని చెప్పి. ఇట్స్ ఫేక్ అండి. ఒక ఆటోమేషన్ టెస్టర్ కూడా డెవలపర్ అండి. ఇప్పుడు ఒక జావా డెవలపర్ అయితే జావాలో కోడ్ డెవలప్ చేస్తే దాన్ని జావా డెవలపర్ అంటాం. అట్లనే ఆటోమేషన్ డెవలపర్ అంటే మనం ఆటోమేట్ చేయాలి. టాస్క్‌ని ఆటోమేట్ చేయాలంటే కంపల్సరీ మీరు కోడ్ రాయాలి. సో, ఆటోమేషన్ టెస్టర్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఎ డెవలపర్. సో, మీరు ఒకవేళ టెక్నికల్‌గా ప్రోగ్రామింగే ఉండకూడదు అంటే యూ కెన్ చూస్ ఫర్ మాన్యువల్ టెస్టింగ్ నాట్ ఫర్ ఆటోమేషన్ టెస్టింగ్. ఇప్పుడు మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. మీరు ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేషన్ డెవలపర్, జావా డెవలపర్, డాట్ నెట్ డెవలపర్, డేటా సైంటిస్ట్, డేటా అనాలిసిస్ ఈ ఫార్మాట్‌లో మీరెళ్ళొచ్చు. లేదు నాకు ప్రోగ్రామింగ్ అనేది అస్సలు ఇష్టం లేదు. నేను నాన్ ఐటీ నుంచి ఐటీకి స్విచ్ అయ్యేటప్పుడు నాకు ప్రోగ్రామింగ్ లేకుండా ఉన్న రోల్‌కి నేను ఎళ్ళాలనుకుంటున్నాను అంటే మీరు మాన్యువల్ టెస్టింగ్ చూజ్ చేసుకోవచ్చు. స్క్రమ్ మాస్టర్ చూసుకోవచ్చు. బిజినెస్ అనలిస్ట్ చూజ్ చేసుకోవచ్చు. అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ కూడా చూజ్ చేసుకోవచ్చు. అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని ప్రొడక్ట్ ఓనర్, ప్రొడక్ట్ మేనేజర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇట్స్ నెక్స్ట్ రోల్స్ ఆఫ్టర్ ద బిజినెస్ అనలిస్ట్ అన్నట్టు చెప్పొచ్చు. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్ మీద కూడా నేను వీడియో చేస్తా. సో, హోప్ ఈ వీడియో అనేది మీకు హెల్ప్‌ఫుల్ అవుతది అనుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.